కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చినాక నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ఖమ్మంలో సర్కార్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి నిరుద్యోగులకు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ఏడాదిలోపే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, అదే విధంగా జియో 46 రద్దు చేస్తాము, మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి సందర్భంగా కోటి ఆశలతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది యువత ఆ రోజు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా, ఖమ్మం పోయినా, వరంగల్ పోయినా, లేదా నల్గొండ పోయినా, లేదా మహబూబ్నగర్ పోయినా, ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఎక్కడ యువత మీలాంటి వాళ్ళు కలిసినా, ర్యాలీలు చేపట్టినా, సమావేశాలు పెట్టినా నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేస్తా అన్నారు. మనందరం కూడా నిజంగానే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తారని మనందరం కూడా భావించారు. కానీ తీరా 2 ఏళ్ల తర్వాత జరిగింది ఏంటయ్యా అంటే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేది కరెక్టేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, మంత్రుల లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, అన్ని లైన్లు పర్లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లేస్తే అయితే దానికి తప్పేం లేదు. కానీ ఈ నిరుద్యోగుల సమస్య ఏంది, వీళ్ళ బతుకేంది, వీళ్ళ బతుకు తెరువేందని ప్రశ్నిస్తే ఈరోజు అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో పోలీసులను పెట్టి గురగుర గుచ్చుకుంటా పోయి ఈరోజు అరెస్ట్ చేస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈరోజు అశోక్ సార్ కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం కనికరించడం లేదు, కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. గ్రూప్ 1 విషయంలో ఏ రకంగా మేము అవకతవకలపై కొట్లాడినాం మీ అందరూ కూడా తెలుసు. మేము కొట్లాడితే నాకు పరువు నష్టం కావాలి, కేసు వేస్తామని చెప్పి నోటీస్ పంపడం జరిగింది. దాని తర్వాత కోర్టు ఏం చేసింది, కోర్టు మొట్టికాయలేసింది. వాస్తవమే గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయని చెప్పి కోర్టు స్పష్టం చేసినా ఈరోజు కనీసము కోర్టు తీర్పును కూడా గౌరవించకుండా మళ్లీ డివిజన్ బెంచ్ కు పోయి కోట్ల రూపాయలు వెచ్చించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ లాయర్లను పెట్టి ఈరోజు ఈ నిరుద్యోగులను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. మీరందరూ ఎంతో కష్టపడి, ఎంతో నమ్మకంతో, ఆశపడి కాంగ్రెస్ పార్టీ